తిరుమల శ్రీవారికి 45 లక్షల విలువైన 2 వాహనాలను బెంగళూరుకు చెందిన ఎంఎస్ కాలేజ్ యాజమాన్యం అందజేసింది. అన్నప్రసాదం నీరు తరలించేందుకు దాతలు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం అందించారు. ఒక్కోసారి 3000 మందికి అన్నప్రసాదాలు తీసుకువెళ్లేందుకు వీలుగా వాహనాలను రూపొందించారు. టీటీడీ అధికారులు శ్రీవారి తరపున దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. మరో వాహనాన్ని అన్న వితరణకు వీలుగా రూపొందించి కొన్ని రోజుల్లో అందజేయనున్నట్లు ఎంఎస్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది. సుందరరామన్ గారు, సీతారామన్ గారు ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్. వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి 2 వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3000 మందికి సర్వ్ చేయొచ్చు. ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల ఇద్దరు కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున, స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు, మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదం